ధనురాశి వారికి 2024 సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. ధనురాశి వారికి విశేషించి 2024 సంవత్సరంలో వారికి గోచారపరంగా చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, అలాగే పంచమ స్థానంలో రాహు, దశమ స్థానంలో కేతు అనుకూలంగా వ్యవహరించడం చేత ధనురాశి వారి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. ఇంకా ధనురాశి వారికి ఈ సంవత్సరం విశేషించి జనవరి నుండి మే మధ్య సమయంలో గురుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉండడం, మే నుండి డిసెంబర్ ద్వితీయార్థం ఏదైతే ఈ సమయం ఉన్నదో శత్రుస్థానంలో గురుడు వ్యవహరించడం వల్ల వీరికి ప్రథమార్థం అన్నీ అనుకూలమైనటువంటి సత్ఫలితాలు అధికంగా ఉండడం, ద్వితీయార్థంలో కొంత శత్రువర్గం వల్ల ఇబ్బందులు పడేటువంటి స్థితి గోచరిస్తోంది. ధనురాశి నిరుద్యోగులకి 2024 సంవత్సరం ఉద్యోగపరంగా వాడు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ధనురాశి ఉద్యోగస్తులకి ఎవరికైతే ప్రమోషన్ వంటివి ఉన్నాయో వారికి ప్రథమార్థంలో కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. ఇక ధనురాశి రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. శని ప్రభావం చేత కృషికి సంబంధించినటువంటి ఏ పనులు మీరు చేసినా అవన్నీ కూడా ఈ సంవత్సరం సత్ఫలితాలను ఇస్తాయి. ఇక ధనురాశి సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రథమార్థం అనుకూల ఫలితాలు, ద్వితీయార్థం కొంత ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనురాశి విద్యార్థులకి 2024 సంవత్సరం కలిసి వస్తుంది. ఇక ధనురాశి స్త్రీలకి కొంత కుటుంబంలో కొంత సమస్యలు ద్వితీయార్థంలో ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. రాజకీయాలకి, గొడవలకి, శత్రువర్గంకి దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నాము. ధనురాశి స్త్రీలకి ప్రథమార్థం అంటే జనవరి నుండి జూన్ వరకు ఉన్నటువంటి సమయం అన్ని విధాలుగా కలిసి వస్తుందని మాత్రం సూచిస్తున్నాను. ధనురాశి విద్యార్థులకి విదేశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి 2024 సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. ధనురాశి వ్యాపారస్తులకి 2024 మనం వివరంగా చూసుకున్నట్లయితే 2024 ధనురాశి వారికి వ్యాపార పరంగా లాభాలు తెచ్చేటువంటి సంవత్సరం. జనవరి నుండి జూన్ మధ్య సమయం ఏదైతే ఉందో ధనురాశి వ్యాపారస్తులకి ధనపరమైనటువంటి లాభాలు ఖచ్చితంగా కనబడతాయి. ద్వితీయార్థంలో కొంత ఇబ్బందులు వ్యాపార పరంగా విశేషించి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ సమయంలో ఉన్నటువంటి సమయంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తుంది. ధనురాశి వారికి ధనపరంగా 2024 అన్ని విధాలుగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో, షేర్ మార్కెట్ వంటి రంగాల్లో ధనురాశి వారి ఈ సంవత్సరం పెట్టుబడి పెట్టాలి అనుకుంటే మీరు పెట్టేటువంటి పెట్టుబడులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి స్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది. ధనురాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ధనపరంగా కూడా 2024 సత్ఫలితాలు ఇచ్చేటువంటి సంవత్సరం అని, ప్రథమార్థం విశేషంగా బాగా కలిసి రావడం, ద్వితీయార్థంలో కొంత శత్రువర్గం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది. నరఘోష వంటివి ద్వితీయార్థంలో ధనురాశి వారికి కొంత వేధించేటువంటి స్థితి కనపడుతోందని సూచిస్తున్నాను. ధనురాశి వారి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల, అలాగే విశేషించి ఆదివారం రోజు సూర్యాష్టకం వంటివి పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను. నమస్కారం.